తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. ఇటీవలే పార్టీ నిర్మాణ బాధ్యతలను రామ్ తాళ్లూరికి అప్పగించారు. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలను వేగంగా అమలు చేస్తుంది. ఇటు ఏపీ అటు తెలంగాణలోనూ విభాగాల వారీగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. కొత్త లీడర్షిప్ను ప్రవేశపెట్టి రూరల్ నుంచి అర్బన్ వరకు పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ను రీడిజైన్ చేస్తున్నారు పవన్. ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగని జనసేన ఇక నుంచి స్థానిక సంస్థలు మొదలుకొని అసెంబ్లీ, పార్లమెంట్ వరకు ప్రత్యక్షంగా పోటీ చేయాలని భావిస్తుంది. ఏపీలో సాధించిన 100% స్ట్రైక్ రేటు మాదిరిగానే తెలంగాణలో కూడా బలం పెరగాలని పవన్ భావిస్తున్నారు. ప్రత్యక్ష పోటీలో ఉంటేనే క్యాడర్ యాక్టివ్ అవుతారని, గ్రౌండ్ లెవెల్లో జనసేన ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కొత్త నాయకుల ఎంపిక, యూత్ను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీలో కూడా ఇదే దూకుడుతో ఉంది. రెండు రాష్ట్రాల కీలక నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు పవన్. పార్టీ నిర్మాణం, స్ట్రాటజీ చర్చలు అన్ని మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచే నడుస్తున్నాయి. Get ready for the XCS Sports Carnival happening on the 22nd of November. Hyderabad, meet the big canvas for play.